సాధారణంగా ప్రపంచ కుబేర్లు అంటే టెక్నాలజీ రంగంలోనూ షేర్ మార్కెట్లలోనూ రాణిస్తుంటారు. కానీ థాయిలాండ్ దేశానికి చెందిన రాజు మహా వజ్రాలాంగ్కోర్న్ జీవనశైలి చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈయన నికర ఆస్తుల విలువ సుమారు $50 బిలియన్, అంటే మన భారత కరెన్సీలో అక్షరాల 4.5 లక్షల కోట్ల రూపాయలు. ఈయన సంపద ఎంతటిదంటే ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్లు కూడా ఈయన విలాసాల ముందు దిగదుడిపే. వారసత్వంగా వచ్చిన ఆస్తులను కాలానికి అనుగుణంగా పెట్టుబడులుగా మారుస్తూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న పాలకుడిగా ఈయన రికార్డు సృష్టించారు. ఈ రాజుగారి ఆస్తుల లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ కింగ్ వద్ద ఉన్న భవనాలు, రాజప్రసాదాలు ఎన్ని ఉన్నాయంటే ఆయన ప్రతిరోజు ఒక కొత్త ఇంట్లో బస చేసినా మళ్లీ తిరిగి మొదటి ఇంటికి రావడానికి 47 ఏళ్ల సమయం పడుతుందట. అంటే ఆయనకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో నివాసాలున్నాయని అర్థం. ప్రయాణాల విషయానికొస్తే ఈయన గ్యారేజీలో 300కు పైగా రోల్స్ రాయ్స్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లున్నాయి. కేవలం కార్లే కాదు, సొంతంగా 38 ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు కూడా ఈయన ఆధీనంలో ఉన్నాయి. సముద్రయానం కోసం 52 బంగారు పూత పూసిన భారీ పడవలు సిద్ధంగా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రంగా పేరుగాంచిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా ఈయన కిరీటంలోనే మెరుస్తోంది. మహా వజ్రాలాంగ్కోర్న్ ఇంతటి అపార సంపదను కేవలం విలాసాల కోసమే కాకుండా పక్కాగా మేనేజ్ చేస్తున్నారు. థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఆయనకు 16,000 ఎకరాల భూమి ఉండగా ఒక్క బ్యాంకాక్ నగరంలోనే 17,000కు పైగా ప్రాపర్టీలు ఆయన పేరు మీదున్నాయి. వీటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ రంగంలోనూ ఈయనకు భారీ వాటాలున్నాయి. థాయిలాండ్లోని అతిపెద్ద బ్యాంక్ సియామ్ కమర్షియల్ బ్యాంక్లో 23% వాటా, అలాగే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ సియామ్ సిమెంట్లో 33% వాటా ఈ రాజుగారివే. ఈ పెట్టుబడులే ఆయన సంపదను నిరంతరం పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న పాలకుల జాబితాను పరిశీలిస్తే థాయిలాండ్ రాజు అగ్రస్థానంలో నిలుస్తారు. ఈయన తర్వాతి స్థానాల్లో బ్రూనై సుల్తాన్, సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఉన్నారు. అబుదాబి, దుబాయ్, ఖతార్ వంటి దేశాల పాలకులు కూడా $1 బిలియన్ ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ మహావజ్రాలాంగ్కోర్న్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు. వారసత్వంగా వచ్చిన రాజసాన్ని ఆధునిక వ్యాపార మెళకువలతో జోడించి ఒక అజేయమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏలుతున్న పాలకుడిగా మహావజ్రాలాంగ్కోర్న్ చరిత్రలో నిలిచిపోతున్నారు.